హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో రెగ్యులర్ గెస్ట్లు కాకుండా ఈరోజు స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎవరిద్దరు కలిసినా మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, ఉందా, పడిపోయిందా, పెరుగుద్దా, భవిష్యత్తు ఏంటి, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే ఇది మాట్లాడుకుంటారు అనుకున్నాం, కానీ కామన్ పబ్లిక్ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇష్యూ మాట్లాడుకుంటారు. ఎందుకంటే కామన్ పబ్లిక్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్తో సంబంధం ఉంది. హైదరాబాద్లో మేజర్ ఎంప్లాయ్మెంట్ సెక్షన్గా రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ని బేస్ చేసుకుని లక్షల మంది ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు, లక్షల మందికి ఉపాధి కూడా. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 20 ఏళ్ల క్రితం కొన్ని మాటలు వినేవాళ్ళం మనం. 3 లక్షలకే ప్లాట్ ఇస్తాం, 5 లక్షలకే ప్లాట్ ఇస్తాం, ఇటువంటి మాటలు. సో అటువంటి మాటలు ఇంకా వినపడుతున్నాయి హైదరాబాద్లో. ప్రధానమైన ఏరియాలో రింగ్ రోడ్ పక్కన 3 లక్షలకి 5 లక్షలకి ప్లాట్లు ఇస్తామంటూ వినిపిస్తున్నాయి. జేఎం గ్రూప్ మన దగ్గర కూడా ఇంతకుముందు కూడా 2-3 ఇంటర్వ్యూస్ చేసాం. జేఎం గ్రూప్ 3 లక్షలకి 5 లక్షలకి ప్లాట్లు ఇస్తామని చెప్తోంది. 99 లక్షలకే విల్లా ఇస్తామని చెప్తోంది. 99 లక్షలకి విల్లా అనేది సాధ్యమేదా? జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఏరియాలో అసలు ఎక్కడైనా అపార్ట్మెంట్ కొనాలంటేనే 70-80 లక్షలు మినిమం తీసుకుంటున్న పరిస్థితిలో 99 లక్షలకి విల్లా ఎలా సాధ్యమవుతుంది? ఇది తెలుసుకుందామని పిలిచాను జేఎం గ్రూప్ అధినేత మల్లేష్ యాదవ్ గారిని. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. 99 లక్షలకు విల్లా ఎలా ఇస్తారు, ఎలా సాధ్యమవుతుంది, ఏంటి అసలు వాస్తవం ఉందా, రియాలిటీ ఏంటి? రియాలిటీ చెక్లో చెప్పండి. యాక్చువల్గా 100% ఇది వాస్తవమే. అది కూడా మనం ఎక్కడనో సిటీకి విల్లా ప్రాజెక్ట్స్ అంటే మనం దాదాపుగా వింటూ ఉంటాం. వెస్ట్లో అయితే అక్కడ మోకిలా, శంకర్పల్లి, ఇంకా ఇప్పుడైతే నార్త్లో జహీరాబాదు, సదాశివపేట, నారాయణఖేడ్ దాకా వెళ్ళింది. అదే శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే అయితే అది దాదాపు మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి చాలా అంటే అప్ టు 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈ విల్లా ప్రాజెక్టులు అనేది మనం వింటూ ఉంటాం. అయితే మనం ఇచ్చేది మీరన్నట్టు మేము 99 ల్యాక్స్కే ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా. రామోజీ ఫిలిం సిటీ అంటే అది ప్రజెంట్ ఎంత డిమాండో 8 లైన్ హైవేగా మారిన పరిస్థితి విజయవాడ హైవే. దానికి ఎదురుగా మనకు విజ్ఞాన్ యూనివర్సిటీ అని రత్తయ్య గారిది చాలా విజ్ఞాన్ కాలేజ్ ఉండి అది యూనివర్సిటీగా మారింది. ఆ యూనివర్సిటీ రోడ్లో ఒక చిన్న బడ్జెట్లో సామాన్యునికి ఖచ్చితంగా అన్ని హంగులతోటి వాళ్ళు కూడా ఇల్లు ధరలో విల్లా ఇయ్యాలి, అపార్ట్మెంట్ ధరలో విల్లా ఇయ్యాలన్న ఒక ప్రధానమైన ఉద్దేశంతో జేఎం గ్రూపు ముందుకొచ్చి సామాన్యునికి ఇల్లు ధరలో విల్లా అందించాలన్న ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అసలు 99 లక్షలకి ఇస్తున్నారంటే దానికి ఏమన్నా గొడవలు ఉన్నాయేమో, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయేమో, 99 లక్షలకి ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న జనరల్గా రైజ్ అవుతుంది ఈ ఏరియా మార్కెట్ చూస్తాం. రియల్లీ అండి. మేము రింగ్ రోడ్ లోపల కూడా ఆల్రెడీ మా ప్రాజెక్ట్ నడుస్తుంది. అక్కడ మీకు ట్రిప్లెక్స్ విల్లా అనేది 1.9 CRకు ఇస్తున్నాం. రింగ్ రోడ్ లోపల 2 కోట్ల లోపే విల్లా 1.9 CR. దాంట్లో ఆల్రెడీ 22+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి ఆ విల్లా అందిస్తున్నాం. అది కూడా చాలా సూపర్ సక్సెస్ కావడం జరిగింది. అక్కడ ట్రిపుల్ఎక్స్ ఇప్పుడు ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీ ఎదురుగా ఇచ్చేది డూప్లెక్స్, ఒక 150 గజాల్లో 2300 SFTలో HMDA రెరా అనుమతులు కలిగి ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో, తర్వాత 6000 SFT క్లబ్ హౌస్ తోటి బ్రహ్మాండమైన డూప్లెక్స్ విల్లాని ఇస్తున్నాం. 150 గజాలు 150 గజాలు డూప్లెక్స్ విల్లా 99 lakhs. ఫిలిం సిటీ ఎదురుగా విజ్ఞాన్ కాలేజ్ యూనివర్సిటీ రోడ్. అవునండి. రింగ్ రోడ్ లోపలికి వచ్చి 190కి 1.90 దానికి మనకు ట్రిపుల్ఎక్స్ విల్లా అది మీకు ఎగ్జిట్ నెంబర్ 10 నాగోల్ టు గౌరెల్లి రోడ్, ఎగ్జిట్ నెంబర్ 10 రోడ్ అంటే చాలా ఫేమస్. అది ప్రజెంట్ భద్రాచలం హైవే అనేది శాంక్షన్ కావడం జరిగింది. ఆ హైవే ఫేసింగ్ లో మన ఆర్చ్ ఉంటుంది. అక్కడ కూడా మనం 110 విల్లాలను అందించడం జరుగుతుంది. దాదాపు అక్కడ సగం సేల్స్ అనేది కావడం జరిగింది. అది పూర్తిగా విల్లా కమ్యూనిటీలో ఉంది. సరౌండింగ్ ఆ కమ్యూనిటీలతోటి మనం వాటితో కంపేర్ చేస్తే కూడా దాదాపు వాళ్ళకు మనకు చాలా ప్రైస్ వేరియేషన్లో మంచి క్వాలిటీ అనేది. అంటే అక్కడ ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నట్టున్నాయి కదా, ఆల్రెడీ దాదాపు ఒక 10 to 12 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఓన్లీ విల్లా ప్రాజెక్ట్స్. ఓకే, ఈ రేట్ ఉన్నాయా? ఇదే ఎకానమీ దీనికి మనకు దాదాపు డబుల్ కంటే ఎక్కువ ఉంటాయి. ఓహో, అట్లాంటి పరిస్థితులలో మనం ఈ తక్కువ రేట్లో ఎకానమీలో మంచి కన్స్ట్రక్షన్, మంచి కనెక్టివిటీ తోటి ఇవ్వడం అనేది అది అక్కడ ఒక జేఎం గ్రూప్ అనేది వండర్స్ క్రియేట్ చేయడమే. ఎన్ని గజాల్లో ఉంటుంది అది ట్రిప్లెక్స్? ట్రిపుల్ఎక్స్ వచ్చేసి మనకు
దీంట్లో 3 వేరియంట్లు ఉన్నాయి. అదే ఒకటి వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్ విత్ 2700 ఎస్ఎఫ్టీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 175 స్క్వేర్ యార్డ్ విత్ 3000 ఎస్ఎఫ్టీ. తర్వాత పెద్దది వచ్చేసి 4000 ఎస్ఎఫ్టీలో ఎస్ఎఫ్టీ తోటి 240 గజాల్లో కట్టిస్తా ఉన్నాం. అదెంత పెద్దది టాప్ రేంజ్? అదే టాప్ అనేది అప్ టు 3 CR రేంజ్. దాంట్లో ఇంకొకటి ఏంటంటే కస్టమర్కి రిస్క్ కాకుండా మేము కమింగ్ 2 ఇయర్స్లో మా దాంట్లో బుక్ చేసుకున్న వాళ్ళకు 40,000 రెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం 24 months. ఓకే ఓకే. వాళ్ళకి ఈఎంఐ 24 months మనం 40,000 లాగా వాళ్ళు 20% బుకింగ్ చేసుకున్నప్పటి నుంచే వాళ్ళకు ఈఎంఐ కూడా మనం కంపెనీ పే చేస్తుంది. 20% డబ్బులు పే చేసి బుక్ చేసుకుంటే వాళ్ళకు టోటల్ రెంటల్ వాల్యూ ఇస్తున్నాం. ఓకే. 40,000. అక్కడ 40,000 రెంట్ వాల్యూ ఉందా? రెంట్ వాల్యూ ఉన్నది. ఉన్నది కాబట్టి ఇస్తున్నాం. అది కంప్లీట్ అయినాడికి ఇంకెక్కువ ఉంటుంది. మినిమం 50,000 ఉండే విధంగా అంటే విల్లా అంటే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఐటీ ఉద్యోగులకు కానీ గౌట్ ఎంప్లాయీస్కి కానీ తర్వాత ఇంకా ఇతర బిజినెస్ పీపుల్ కానీ ఖచ్చితంగా మంచి కనెక్టివిటీ ఉండాలి, ఓఆర్ఆర్ సౌకర్యం ఉండాలి, తర్వాత హైవే ఫెసిలిటీ ఉండాలి. అది కారు ఉన్నది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళగలం. 10-15 నిమిషాల డిస్టెన్స్లో మెట్రో ఫెసిలిటీ ఉన్నది, హాస్పిటల్స్ ఉన్నాయి. గౌరెల్లి వెళ్ళాలి 10 minutes మెట్రో మనకు గౌరెల్లి కానీ మన విజయవాడ హైవేలో ఉన్న ఫిలిం సిటీ దగ్గర కానీ దాని చుట్టుపక్కల కూడా అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత జూనియర్ కాలేజీలు ఉన్నాయి. తర్వాత అది లివింగ్ హ్యాబిటేషన్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఈస్ట్ అనేది దానిలో చాలా అందుబాటులో ఉన్నది, సౌకర్యవంతంగా ఉన్నది. ఓకే ఓకే. రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఇవి చాలా ప్లస్ పాయింట్స్. సార్ దాంతోపాటు 3 లక్షలు 4 లక్షలకి ప్లాట్ అని కూడా మీరు ఏదో క్యాంపెయిన్ చేయడం చూసాను. నేను ఎప్పుడూ 20 ఏళ్ల క్రితం చూసేవాళ్ళం ఇటు గట్కేసరి ఏరియాలో 2 లక్షలకి ప్లాటు, 3 లక్షలకి ప్లాటు, ఈఎంఐలా కట్టుకోవచ్చు సంథింగ్ ఏదో. అట్లా 4 లక్షలకి 5 లక్షలకి ప్లాట్లు ఎట్లా? ఇది 100% నిజం అండి. అది కూడా ఏదో జీపీ లేఅవుట్స్, అది అక్రమ లేఅవుట్స్ కాదు. హెచ్ఎండిఏ రెరా 150 స్క్వేర్ యార్డ్స్. 150 స్క్వేర్ యార్డ్ మనకు 20,000 పర్ స్క్వేర్ యార్డ్. అది టోటల్గా 30,000 వాల్యూ అవుతుంది. ఆ 30,000లో 3 lakhs మీన్స్ 10% పే చేస్తే మిగిలిందంతా బ్యాంక్ లోన్ ఇస్తుంది. అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్సే. ఆయన 27 lakhsను 24,000 ఈఎంఐ పే చేసుకునే విధంగా ఉన్నట్లయితే 150 స్క్వేర్ యార్డ్స్ అనేది సొంతం చేసుకోవచ్చు. ఓకే. అది ఓఆర్ఆర్కి వచ్చేసి జస్ట్ 2-3 minutes జర్నీ, 100 feet రోడ్ ఫేసింగ్, సిటీ బస్ రోడ్ సౌకర్యం, నాగోల్కు 15 kilometers దూరంలో 10-12 నిమిషాల జర్నీలో. ఓకే ఓకే ఓకే. సో ఒక 4 లక్షలు 5 లక్షలు కడితే ప్లాట్ మీ ఓన్ అయిపోతుంది. అంతే అండి, ప్లాట్ మీ ఓన్ అయిపోతుంది. తర్వాత ఈఎంఐ కట్టుకోవాలి. ఆ విధంగా జేఎం గ్రూప్ అనేది ఆ ఫెసిలిటీని సామాన్యులకు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. జనరల్గా చిన్న వెంచర్ వేయగానే కాస్త దాన్ని హడావుడ్ చేసేసి లైట్లు వేసి ఇంకేదో చేసి పెద్ద పెద్ద జెండాలు పెట్టి ఎక్కువ రేట్లకు అమ్మేయడం అనేది చూస్తుంటారు. మీరు ఇంత ఎకానమీగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మామూలుగానే ఈస్ట్లో రేట్లు తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ మిగతా ప్రాంతాల్లో. అక్కడ ఇంకా ఇంత ఎకానమీగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? మనం ఇవ్వడానికి గల కారణం వేరే అదర్స్ కంపెనీకి మాకు డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఫోన్ చేస్తే ఇక్కడ ఎండి గారే నేనే స్వయంగా మాట్లాడతా కస్టమర్స్తో. ఇప్పుడు కింద ఏదో రోల్ అవుతున్న నంబర్ మీరే అటెండ్ చేస్తారు? నేనే అటెండ్ చేస్తాను, నేనే మాట్లాడతాను, వెంచర్లో నేనే ఉంటాను. అంటే మాది దాదాపుగా డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటుంది. ఏదైతే మనం ఆ ఎగ్జిక్యూటివ్స్ ఆ మార్కెటింగ్ టీంకు పే చేస్తామో అది డైరెక్ట్గా కస్టమర్కు డిస్కౌంట్ పోతుంది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ కస్టమర్లను మేము దగ్గర నుంచి చూస్తాం కాబట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి మాకున్న వెంచర్లో వాళ్ళను ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళకు తగ్గట్టుగా డిస్కౌంట్లు ఇచ్చి మాకు ఏదైతే ల్యాండ్ రేట్ పడిందో సేమ్ కొంచెం ఏదో డెవలప్మెంట్ కాస్ట్ తీసుకొని కాస్ట్ టు కాస్ట్ వాళ్ళకు అందించడం అనేది జరుగుతుంది. దాంతో భాగంగానే ఇప్పుడు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ 10 years స్పాన్లో ఈ 17-18 వెంచర్స్ చేయడానికి అది ప్రధానమైన కారణం. వాళ్ళ కస్టమర్స్ సపోర్టే ఎంకరేజ్మెంటే
మేము ఈ విధంగా వెంచర్ స్థాయి నుంచి విల్లా ప్రాజెక్ట్ దాకా రావడం అనేది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నేను స్టార్టింగ్ రిమార్క్స్లో చెప్పినట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, పడిపోయింది, ఇట్లా చాలా ప్రచారం అవుతుంది. ఏంటి సార్ అసలు యాక్చువల్ ఫిగర్ ఏంటి? మీరు చాలా వెంచర్స్ చేస్తున్నారు, మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా, ఏంటి అసలు రియల్ ఫ్యాక్ట్? యాక్చువల్గా అది ఆగిపోయింది అనేది ఏంటంటే, ఎప్పుడు ఒక 10 years స్పాన్లో తీసుకున్నట్లయితే ఒకేలాగా ఒకే స్పీడ్లో ఎప్పటికీ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వరకు ఇప్పుడు తీసుకున్నది డబుల్ అయ్యే విధంగా ఎప్పుడు ఉండదు. మనకు ఇక్కడ ఈ టేక్ ఆఫ్ అనేది 10 yearsలో ఒకసారి ఉంటుంది. మనకు 2017-18లో వచ్చింది, మళ్ళీ 6-7లో కూడా ఉండేది, 6-7లో వచ్చింది. ఎవ్రీ 10 years ఈ గ్రోత్ను మనం చూస్తాం. ఇంకోటి ఏంటంటే, మనకు హైదరాబాద్కు అనేది ఈ బెంగ అనేది అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ స్థానం రాపిడ్గా గ్రోత్ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో 4th ప్లేస్లో ఉన్నది. ఈ హైదరాబాద్ విశ్వనగరంలో గ్రోత్ అనేది మనం దీన్ని అంచనా వేయడానికి ఉండదు. ఇది ఎవర్ గ్రీన్ మార్కెట్. ఇది ఒక గవర్నమెంట్ తోటో ఒక కంపెనీ తోటో అది అనుసంధానం అయ్యేది, దాంతో కనెక్ట్ అయ్యేది అయితే కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, మనకు రెసిడెన్షియల్ ఏరియాలో మార్కెట్ అనేది యాక్చువల్గా తగ్గలేదు. రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, రెసిడెన్షియల్ ఏరియా లాగా అదే కొనసాగుతూనే ఉన్నది. కాకుంటే ఈ మనం అనుకున్నంత స్పీడ్ ఉండకపోవచ్చు. జిల్లా వ్యవస్థలో అయితే కొంత ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ అనేది కొంచెం స్లో ఉన్నది, పెరుగుతుంది. అంతేగాని ఎప్పటికీ రేట్లు అనేది తగ్గవు సార్. మనకు రింగ్ రోడ్డు పరిసరాల్లో 3 నుంచి 3.5 లక్షలు వెస్ట్ జోన్లో ఉన్నది హైదరాబాద్లో. అవును. అదే ఈస్ట్ జోన్లో మనకు 20 నుంచి 30 వేల మధ్య గజం రేటు దొరుకుతున్నది. మీ వెంచర్లో ఉన్నాయి 20-30 వేలకి ఉన్నది. మా దాంట్లో దాదాపు 4-5 వెంచర్లు ఆ రేట్లో అమ్ముతా ఉన్నాం. 20 నుంచి 30 వేల గజం. అది రింగ్ రోడ్డుకు 200 మీటర్లు, హైవే ఫేసింగ్ 150 feet రోడ్ ఫేసింగ్, మళ్ళీ 100 feet రోడ్ ఫేసింగ్. అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి వెంచర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరు కూడా ఎవరికైనా తెలుస్తుంది కదా. మాది ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11 హైదరాబాద్ ఈస్ట్, 3 నేషనల్ హైవేల సముదాయం. ఈ పరిసరాల్లో మన వెంచర్లు ఎగ్జిట్ నెంబర్ 10లో, ఎగ్జిట్ నెంబర్ 11లో ప్రజెంట్ 4 వెంచర్లు నడుస్తూ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి కూడా 20,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నాయి. అన్నీ కూడా కమర్షియల్ వెంచర్స్, తర్వాత రెసిడెన్షియల్ వెంచర్స్. అవి వచ్చి స్వయాన చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అది దాదాపు మేము చాలా రేటు ఎకానమీలో మంచి కనెక్టివిటీ తోటి బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ తోటి మేము ప్రజెంట్ అందిస్తున్నాం. కాబట్టి మా కంపెనీ గ్రోత్ అనేది ఈ విధంగా ఇలాంటి టైంలో కూడా చాలా బ్రహ్మాండంగా మనది సక్సెస్ అవుతా ఉన్నాం. సో కమింగ్ మీరు ఎలా పాడ్కాస్ట్ చేస్తున్నారు? వచ్చే 6 నెలల పాటు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు హైదరాబాద్? ఆల్రెడీ మనకు నవంబర్, డిసెంబర్ నుంచి మార్కెట్ అనేది కదులుతుంది, స్లోగా ఆల్రెడీ ఇంప్రూవ్ అవుతున్నది. మనకు రాబోయే దాదాపు మార్చి నుంచి ఇంకా బ్రహ్మాండంగా ర్యాపిడ్గా ఉండబోతుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టే 10 years ఒకసారి కాస్త సంపులా ఉంటుంది, కాస్త మాంద్యం లాగా ఉంటుంది 10 years. ఏ బిజినెస్కైనా ఇది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ గ్యాప్ని స్లోగా ఉండడాన్ని మళ్ళీ ఒకసారి పిక్ అవ్వడం స్టార్ట్ అవుతే అప్పుడు కూడా మళ్ళీ ర్యాపిడ్గానే ఉంటుందా? 2006-7 చెప్పారు, 2017-18 చెప్పారు, 2016-17-18 ఆ టైంలో. సో మళ్ళీ ఇప్పుడు మనకు ఇప్పుడు 2025 మార్చి నుంచి తర్వాత నెక్స్ట్ 27-28 వరకు పీక్ వెళ్ళిపోతుంది కమింగ్ మార్కెట్ అనేది. మార్కెట్ బాగాలేదు ఇప్పుడు ఎందుకు కొనుక్కోవడం లేని ఆగితే రేపొద్దున దొరికే పరిస్థితుంది. యాక్చువల్గా ఇలాంటి టైంలోనే ఇది ఇన్వెస్ట్ బయర్స్ టైం అంటారు. కాబట్టి రేట్లు తక్కువ ఉన్నప్పుడు మాత్రం కొనుక్కుంటే మనకు అందుబాటులో ఉంటుంది, చాలా మంచి ప్రాపర్టీస్ అనేది కొనుక్కోవచ్చు. సో కస్టమర్స్కి ఏం సార్ మీ వెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వదిలేస్తే, ఏదో తక్కువ ఇన్వెస్ట్ చేద్దాం, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఏం చెప్పగలుగుతారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ ఇంకొక పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ఎవర్ గ్రీన్ మార్కెట్ అనేది ల్యాండ్ మీద అనేది ల్యాండ్ అనేది పెరగదు, తర్వాత రేట్లు అనేవి తగ్గవు. కాబట్టి ఈ బేస్ మీద అది టోటల్గా హైదరాబాదు మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తే, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే, అది కూడా ఈస్ట్లో అందుబాటులో రేటు ఉన్నది, తక్కువ ధరలు ఉన్నాయి.
అప్కమింగ్ డేస్లో చాలా బ్రహ్మాండంగా వెస్ట్లో లాగా ఇక్కడ కూడా లక్షల్లో గజం పెరిగే పరిస్థితి. కాబట్టి తక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. రేపటి ఫ్యూచర్ అనేది మీకు రాబోయే రోజుల్లో కోటీశ్వరులు మీరే. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ప్రస్తావన కూడా వస్తుంది. బహుశా దానికి కూడా ఫౌండేషన్ వేస్తారేమో. ఈ ఇయర్లోనే ఫౌండేషన్ వేస్తాం ప్రభుత్వం చెప్తుంది. ల్యాండ్ ఎక్వేషన్ కూడా అంతా అయిపోయినట్టు. రీజనల్ రింగ్ రోడ్ వస్తే రేట్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా ఈస్ట్లో ఇప్పుడు మీరు చెప్తున్న ఏరియాలో? మనకు ఇప్పుడు జనరల్గా సౌత్లో ఉన్నటువంటి లేదా ఇండియాలో ప్రధానమైన నగరాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ ఫెసిలిటీ అన్ని సిటీస్కి లేదు. ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత దీనికితో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉన్నది. ఒక లివబుల్ సిటీ, అది అప్కమింగ్ నెంబర్ 1 సిటీ హైదరాబాదే. కాబట్టి మీరన్నట్టుగా ఆల్రెడీ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు నార్త్లో కంప్లీట్ చేసి ఇప్పుడు సౌత్లో 4th సిటీ ఉన్నది కాబట్టి దాన్ని రీజనల్ రింగ్ రోడ్ను దాన్ని ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అది కంప్లీట్ అయ్యే నాటికి ఈ హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ ఏ దిశ లేదనుకుంటా మనకు ఎక్కడ ఉన్నా కూడా రేట్లు అనేది చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ కూడా అన్ని దిశల్లో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో రింగ్ రోడ్ కూడా అయిపోయిందంటే మొత్తం అయిపోయిందంటే తెలంగాణ మొత్తం దాదాపు జిల్లాలు కలిసిపోతుంటాయి. దగ్గర ఒక 7 జిల్లాల పరిధిలో ఇది మెగా టౌన్షిప్స్ డెవలప్ అవుతున్నాయి. మేజర్గా గ్రేటర్ హైదరాబాద్గా మనకు మనం ఊహించని రేంజ్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద బయర్స్ టైమ్ యాజ్ యూ. యా సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కమింగ్ 6 months చాలా క్రూషియల్ అని చెప్తున్నారు. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకు దిస్ ఈజ్ ద రైట్ టైం అనేది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నమాట. చూద్దాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మలేషియాతో స్పెషల్ రియాలిటీ చెక్.